అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ ఇప్పుడు కొద్ది నిమిషాల్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి యొక్క అనుభవాన్ని తెలియజేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ తరువాత వాళ్ళు ఈ 40 ఏళ్ళలో ఏం చేశారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఏంటి చెప్తే అందరికీ సంతోషిస్తాం. నా పేరు ప్రసాద్ అండి. నేను బీకామ్ ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదివాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఏరియా ఇది ఇక్కడ పక్కన, మేము ఈ ఇల్లు పక్కన మాదే, ఇక్కడే ఇది ఈ సైడ్ ఉంటుంది. నేను కరీముల్లా కాసిం మొత్తం ఇక్కడే 10వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాం. అన్నీ మొత్తం ఇక్కడ గోళీలాట్ల కాడించి, బిల్లంగోళ్ళు కాడించి, కబడ్డీ, వాలీబాల్ అన్నీ ఇదే గ్రౌండ్లో చేసుకున్నాం మేము మొత్తం. టీజేపీఎస్లో బీకామ్ ఎంఫామ్ జాయిన్ అయ్యాను. 1 ఇయర్ అక్కడ చేసుకున్నా కానీ నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను సికింద్రాబాద్ డివిజన్లో. అక్కడికి మేము ఒక 8 months ట్రైనింగ్ తీసుకుని సంచలన భవన్లో, సికింద్రాబాద్ సంచలన భవన్లో కంట్రోల్ ఆఫీస్లో చేశాను 10 years. ఆ 10 years తర్వాత గ్రాడ్యుయేషన్ కోటాలో స్టేషన్ మాస్టర్స్ పట్టి ఆ స్టేషన్ మాస్టర్స్ ఎగ్జామ్ రాసి స్టేషన్ మాస్టర్కి వెళ్ళానండి. అది కూడా 25 years వికారాబాద్, తాండూర్, తర్వాత సులాలి వాడి పక్క స్టేషన్, తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ లాస్ట్ 3 years అక్కడ చేసేసి రిటైర్మెంట్ అయ్యాను సార్. నాకు ఇద్దరు పిల్లలు. ఒక ఆయన ఎంఎస్ చేసి అమెరికాలో ఒక 5 years మోర్గాన్ స్టైల్లో చేశాడు. ఆయనకి అమెరికా నచ్చలేదు, వచ్చేసాడు, కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. సెకండ్ ఆయన వచ్చేసి హెచ్డిఎఫ్సిలో చేస్తున్నాడు బాంబేలో. ఇద్దరు పిల్లలు నాకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కోవిడ్ తర్వాత మన సౌభాగ్యలక్ష్మి కలిసింది అంటే ఫోన్లో. మేము అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం గెట్ టుగెదర్ ఎలా అరేంజ్ చేయాలి. ఫస్ట్ మా ఇంటికాడ అరేంజ్ చేద్దామో చూసాం. సెకండ్ కోవిడ్ వచ్చేసింది. ఆ సెకండ్ కోవిడ్లో కూడా ఏం చేయలేకపోయాం. మేము చేయాలనే తప్పకుండా కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో అర్థం కాలేదు. తర్వాత అనుకోకుండా మన సౌభాగ్యలక్ష్మి వచ్చింది, మన గొల్లపూడి పద్మ, వీళ్ళంతా ఒక మాట అనుకుని సడన్గా చేశారు. 14-15 మంది మేము పొగటపల్లి ఏరియాలో హోటల్లో మీట్ అయ్యింది, చిన్న ఫంక్షన్ చేసుకున్నాం. అప్పుడు మన లేడీస్ ప్రసాద్ మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. పెట్టుకోవాలని మేము కృష్ణబాబుతో మాట్లాడి మనం ఒక 2 months టైం తీసుకుని అరేంజ్ చేసామండి గెట్ టుగెదర్. ఈ గెట్ టుగెదర్ అరేంజ్ చేసిన తర్వాత అందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఎంత ఆనందపడ్డారంటే వచ్చి మనం ఫంక్షన్ ఎప్పుడు చేసుకుంటామని అందరితో చూపించి వాట్సాప్ గ్రూప్ ఉంది. మన కష్ట నష్టాలు దాంట్లో పంచుకుందాం, ఏదైనా సంతోషంగా దుఃఖంగా అన్నీ పంచుకుందాం. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మన విషయాలన్నీ తెలియజేసుకుంటూ పోదాం. అది ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయడానికి ఒక చిన్న కమిటీ అరేంజ్ చేసుకున్నాం. కమిటీ మెంబర్స్ అంతా చాలా కోఆపరేట్ చేశారు. మనం చాలా వరకు అందరూ కోఆపరేట్ చేశారు. అందరూ సంతోషపడుతున్నాం. అందరితో నేను ముగిస్తాను. అందరు రూపాయలు మారిపోయి అన్ని మారిపోయినాయి. తర్వాత కనపడినప్పుడు ముందు ఫస్ట్ నీ పేరు చెప్పండి ఉన్నాను. ఫస్ట్ నీ పేరు చెప్పి ఎవరైనా అడుగుతున్నారు చెప్పండి. కాబట్టి ఆ భగవంతుడు 1985లో మనందరం కూడా కలిసి అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి తగినట్టుగా మిత్రుడు కృష్ణమోహన్ కూడా చాలా చక్కగా అందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి చాలా కోఆపరేట్ చేశాడు. ఇవేమి బిగ్ థ్యాంక్స్ కృష్ణమోహన్, ప్రసాద్, మిత్రుడు ప్రసాద్కి, ప్రసాద్కి, రమణకి, నాకు మిత్రురాలు పద్మావతికి అందరు కూడా పేరు ధన్యవాదాలు తీసుకుంటూ, నేను నా పేరు అబ్దుల్ కరీం బేగ్. నేను నా విద్యాభ్యాసము 1 నుండి 10వ తరగతి నిజామాబాద్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ పిట్నార్పాలెం కాలేజీలో చదవడం జరిగింది. అక్కడ ఏమైందంటే యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం అనేది చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా కుటుంబం మొదటి నుంచి రాజకీయంలో ఉన్నటువంటి కుటుంబమే. కానీ చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి తప్పన లేదు నాకు. కానీ 10th క్లాస్లో క్లాస్ లీడర్గా చేశాను. తర్వాత తర్వాత రాజకీయాలకు వెళ్ళకూడదు అనుకున్నాను నేను. కానీ ఇంటర్మీడియట్ పిట్నార్పాలెం కాలేజీకి వస్తే ఆ కాలేజీలో ప్రతి సంవత్సరం అక్కడికి గెలిచేది రాజులు మాత్రమే, ఎవరి దగ్గర రానివ్వరు. అలాంటి చోట ముందులో నన్ను ప్రోత్సహించారు. నువ్వు అక్కడ ఎక్స్పెక్ట్ చేసే కదా నువ్వు చేయాల్సిందని చెప్పి. మరి వద్దురా బాబు తలైపోయింది, వీళ్ళంతా కొడతాను రాదు అని చెప్పి భయపడాడండి. రాజు నిలబడాల్సిందని చెప్పి బలవంతంగా అందరూ కూడా వెంటనే రౌండప్ చేశారు నన్ను. రాజులందరూ ఉన్న వాస్తవం ఎందుకు మాట్లాడుతున్నానంటే చిన్న నా లైఫ్లో అయినటువంటి ఒక చిన్న సంఘటన నేను పంచుకున్నాను. వాళ్ళందరూ నన్ను రౌండప్ చేశారు కొట్టడానికి. రాజు నువ్వు వచ్చి తర్వాత బీకామ్ కోసం ట్రై చేశాను. కానీ ఏబిఆర్ కాలేజీలో నాకు సీట్ దొరకలేదు.
సీట్ దొరకలేదు. నీకు ఆ రోజు ధర్మారావు ఉన్నారు ప్రిన్సిపల్గా, ఫస్ట్ ధర్మారావు ఉన్నారు, అప్పుడైతే రిజెక్ట్ చేశారు. తర్వాత మా బాబాయ్ గారు అనగాని భవన్ గారికి మంచి శిష్యుడు అన్నమాట, చాలా శిష్యుడు ఉంది. ఆ రోజు బాబాయ్ గారు వచ్చారు. బాబాయ్ గారు వచ్చి ఏమండి కాలేజీ పెట్టిన అనగాని భవన్ గారు ఆయనకి నేను ప్రియ శిష్యుడు అండి, కాబట్టి మా అన్నయ్య గారు పైన కంపల్సరీ సీట్ ఇవ్వాల్సిందని చెప్తే అనగాని భవన్ గారు కృష్ణ అని చెప్పి పిలిచి సీట్ ఇచ్చారు. చేయాను. తర్వాత వాళ్ళని మళ్ళీ గొడవ చేశారు, నువ్వు ప్రెసిడెంట్కి వేసావంటే నువ్వు కంపల్సరీ ఇక్కడ రావాల్సింది రాజకీయాలు, వద్దురు బాబు నేను దండం పెడతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ చేయడం అంటే కాదు, సెక్రటరీకి గెలిచాను. తర్వాత మళ్ళీ 2వ సంవత్సరంలో సిఆర్గా నిలబెట్టారు, గెలిచాను. తర్వాత ఫైనల్ ఇయర్లో మీరందరూ కూడా నిజంగా చెప్పాలంటే నా జీవితంలో మర్చిపోయేటువంటి రోజు, నిజంగా నేను ముస్లింనే ఉండి ఆ రోజు మీ అందరూ కలిసి నన్ను ఎంత కృషితోటి ప్రతి ఒక్క అందరి యొక్క సహాయ సహకారాలతోటి నన్ను ముందు నడిపించి నన్ను కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిపించి ఆ రోజు నాకు చాలా సహాయం చేశారు. ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే నా జీవితంలో మర్చిపోయేటువంటి ఘటన అది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక మైనారిటీ స్టూడెంట్ని, అలాంటి ముస్లిం అంటే గెలవడం చాలా అసంభవం. ఎందుకంటే ఆ రోజు కల్మషం అయినటువంటి మన మనసులు, మన మనసు, మన ఫ్రెండ్షిప్ ఇవన్నీ కలిసి ఇతడు ముస్లిం కాదు, మనందరిలో ఒకడు మనవాడు అని చెప్పి అందరూ కూడా నన్ను ఎన్నుకుని ఆ రోజు ప్రెసిడెంట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 40 సంవత్సరాల తర్వాత నిజంగా ఇది అసంభవం అన్నమాట. ఎందుకంటే ఎక్కడో 100 ఒకసారి జరిగింది. అందరం కూడా ఆ రోజు 22-23 వయసులో బయటికి వెళ్ళి మళ్ళీ 60 సంవత్సరాలు అంటే 41 సంవత్సరాల తర్వాత ఈరోజు సమావేశం. అంటే ఈ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం భగవంతుడు మనందరికి కూడా ఆయుష్నిచ్చి మనందరం ఈ రోజు వరకు మనం బతుకున్నామంటే మరి అందరూ 85 తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మేము చాలా ఆర్థికంగా మా ఫ్యామిలీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పుడు నాకు రాజకీయాల్లో రావాలని చెప్పి చాలా ఇది ఉండింది. ప్రిన్సిపాల్ గారు ఒకసారి చెప్పారు, అరే నువ్వు బంధాలు అయితే నీకు లాస్ట్ సీట్ ఇప్పిస్తాను చేస్తాను అడిగారు. సార్ నాకు చెట్టు కింద ప్రేరణ మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు సార్, నాకు వెనకాల ఏ స్తోమం లేదు, నాకు అవసరం లేదు సార్ అని చెప్పి నేను తర్వాత వెళ్ళిపోయాను. అప్పుడు నేను మెదక్లో తూపురాలో జాబ్ చేస్తున్నాను స్పిన్నింగ్ మిల్లు. మా బాబాయ్ రబ్బాయి తీసుకెళ్ళాడు. కానీ 2-3 సార్లు రాశాను, కానీ నాన్ లోకల్ బీకాము నాకు సీట్ రాలేదు. కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండింది, నాకు టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఎందుకంటే నాకు మంచి ఎదురుగా మాట్లాడాలి, ఇట్లాగే స్టేజ్ మీద నిలబడి లెసన్ చెప్పాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. కానీ నాకు కష్టపడినా కూడా 2-3 సార్లు రాశాను, 1-2 మార్కులతో పోయింది. సరే అది భగవంతుడు మన అదృష్టం ఎక్కడ రాసో అటాక్ రాదని. కాబట్టి తర్వాత నేను అక్కడ ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ కంపెనీ చేయలేదు. స్పిన్నింగ్ మిల్స్లో స్టోర్స్ క్లర్క్గా మా మేనతకు జాయిన్ చేశాడు. అక్కడ తూపురాన్ ఉంది. అక్కడ అప్పుడు కల్లా ఈయన సత్యం అని ఉన్నారు కదా, సత్యం కంప్యూటర్ సత్యం అంచెలంచెలుగా ఎదిగాను. దాదాపు 19 సంవత్సరాలు ఒకే బిల్లో చేశాను. స్టోర్స్ క్లర్క్గా జాయిన్ అయ్యి స్టోర్స్ సీనియర్ మేనేజర్ అయ్యాను. స్టోర్స్లో మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత స్టోర్స్ సీనియర్ మేనేజర్ అయ్యాను. అప్పుడు నా శాలరీ ఎంత ఇచ్చారు, 32,000 ఇచ్చారు, 32,000 ఇచ్చారు అప్పుడు. సరే తర్వాత ఏమనుకున్నా అంటే ఇలా లాభం లేదు, ఎన్నిసార్లు ఇలా చేస్తాం, పిల్లల చదువులు ఎన్ని చాలా ఉన్నాయని చెప్పి ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పి నేను బయటకు వచ్చేసాను. వచ్చి ఏం చేశానంటే టెక్స్టైల్ స్పేస్ పార్ట్స్ ఒక షాప్ పెట్టాను గుంటూరులో. అది 5 సంవత్సరాలు నడిపాను బాగానే. తర్వాత మళ్ళీ దాని ఇబ్బందులు స్టార్ట్ అయింది. తర్వాత అదృష్టం ఏంటంటే మళ్ళీ స్పిన్నింగ్ మిల్లు మళ్ళీ ప్రజలు చేశాను, నువ్వు రావాల్సిందే, స్టోర్స్ ఎక్కట్లేదు, నువ్వు 19 ఏళ్ళు ఉన్నావు కాబట్టి చాలా ఫార్మా ఎంబీఏ చేశాడు. వాళ్ళిద్దరు కూడా భగవంతుడి వల్ల వాడు క్యాంపస్ సెలక్షన్ అయ్యారు, వాళ్ళిద్దరు జాబ్లో చేరారు. అప్పుడు మళ్ళీ ఇట్లాగెళ్ళి కలర్స్ స్పిన్నింగ్ మిల్లు జాబ్ చేస్తున్నప్పుడు 3 ఏళ్ళు చేసిన తర్వాత నాకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే స్టంట్ వేశారు. అప్పుడు మళ్ళీ వెళ్తానంటే పిల్లలు దొరుకుకోలేదు, వెళ్ళడానికి వీలేదు, నువ్వు ఈ సంవత్సరం కష్టపడి వచ్చేసాను కదా అని చెప్పి వాళ్ళు ఆపేశారు. తర్వాత మళ్ళీ ఏం చేశాను, వచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను. ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చెప్పి నాకు తప్పన ఖాళీ కింద కూడా ఇంట్లో చెప్తే మళ్ళీ ఒక ఫ్రెండ్ అని నీకు బాట్లింగ్ అనేది ఒక ఏజెన్సీ ఇస్తాను, ఆ బాట్లింగ్ చేస్తాను, నా వద్దు చేయాలని బలం ఇచ్చాడు. 3 ఏళ్ళు మన బాటిల్ ఏజెన్సీ చేసి రిమోట్ స్టార్ట్ చేశాను. మన తర్వాత నా అదృష్టం ఏంటంటే భగవంతుడి గొప్ప ఏంటంటే అది మా ముస్లిమ్స్ వాళ్ళలో మొక్క హజ్ యాత్ర అనేది చాలా గొప్పదనమాట. జీవితంలో ఒక్కసారి చేయాలి. భగవంతుడు ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తులు అంటే అందరూ వెళ్ళారు, అందరూ పర్మిషన్ దొరకదానికి. ఆ భగవంతుడు పర్మిషన్ ఇవ్వాలి. భగవంతుడు నాకు నా కుటుంబానికి, నా భార్యకి పర్మిషన్ ఇచ్చాడు. తర్వాత అనుకోకుండా అది మా హజ్ యాత్రకి వెళ్ళాల్సిన నిర్ణయం తీసుకొని ఆ పుణ్యకార్యాన్ని కూడా పెళ్ళిళ్ళు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పెద్దబాబు మనోడు నాకు మా అందరూ అంతా అన్ని పూర్తి అయిపోయింది కాబట్టి హజ్ యాత్రకి వెళ్ళాలని గుర్తుపడుతుంది. నేను నా మిస్సెస్ ఆ భగవంతుడు ఒక దయతో హజ్ యాత్ర 2024లో మేము మక్కా హజ్ యాత్రకి వెళ్ళాం. అంటే అక్కడ 45 డేస్ ఉన్నారు, 45 డేస్ ప్రోగ్రామ్ అది.
దాదాపు 10-12 లక్షలు కట్టలేదు. అయినా కూడా పట్టుదల పిల్లలు రాక నా పిల్లలు పంపించారు. నువ్వు వెళ్ళాల్సింది రాడి అన్ని అయిపోయి ఇంకెందుకు నువ్వు చేయాల్సి మంచి హాజరు చూపించారు. నా తరపు నుండి నా యొక్క అనుభవాన్ని, అంటే నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేదు, కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి నా చిన్న పేరు నా హృదయ ధన్యవాదాలు తీసుకుంటూ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలియదు, కానీ ఈరోజు మనందరం కలవడం నిజంగా అది గొప్ప కళ, ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పద్మావతి లక్ష్మీ కుమారి జాకోపాల్ ఈ 9 మంది దే ఆర్ నో మోర్ విత్ us. దే ఆర్ నో మోర్ విత్ us. సో ఒక్క నిమిషం మనం మౌనం పాడిద్దాం. ఓకే, చాలా మందికి పరిచయం ఉన్నాయి, కానీ నేను అరే పిలిచావు కదా నన్ను. లైబ్రరీతో ఎక్కువగా మా పక్కన లైబ్రరీ ఉండేది. లైబ్రరీ పక్కనే, మా క్లాస్ రూమ్ పక్కనే లైబ్రరీ ఉండేది. లైబ్రరీయన్ డానియల్ గారిని ఒక ఆయన లైబ్రరీయన్ గారు ఉండేవాడు, డానియల్ గారు. నేను ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఆయన మా బజార్, మేము ఉండేది మా బజార్లో ప్రశాంతంగా మన లైబ్రరీ లాగా నిద్రపోవచ్చని చేశాను. ఆ తర్వాత నాకు ఆ అదృష్టం కుదరలేదు. నేను ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ టీచింగ్ వెళ్ళాను. డిఫరెంట్ దీంట్లో చేసి లైబ్రరీ సైన్స్ లెక్చర్గా చేశాను. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మా కింద ఈ గవర్నమెంట్ కాలేజెస్ లాంటివి 168 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి. 168 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీస్లో వాటిలో ఉన్న బాగోగులు చూసే పొజిషన్లో, అకాడమిక్ సెల్లో అకాడమిక్ ఎఫైర్స్ చూసేవాడి లాగా ఉన్నానండి. ఇంకా నాకు రెండు మూడు టెంపుల్స్ చూపించి కెనడాలో ఉంటుంది. మా అల్లుడు గారు పాప పోతారు కెనడాలో, వాడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా అబ్బాయి థ్యాంక్ యూ అండ్ చెప్పు. నెక్స్ట్ లేడీస్ రండి ప్లీజ్. ఎవరన్నా ఒక లక్ష్మి వస్తావా? ఇప్పుడు మేము 25 years నుంచి సింగపూర్లో ఉంటున్నాం. ఇక్కడ నాకు మా వారు రాజశేఖర్ గారు, సింగపూర్లో నేను లక్ష్మీ రాజశేఖర్ గారు ఎక్కువ పరిచయిస్తాను. రాజశేఖర్ గారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ బేసికల్గా. తను జీఈ, రాక్వెల్ ఆటోమేషన్స్ లాంటి ఎంఎన్సీ కంపెనీస్లో గ్లోబల్ హెడ్గా పనిచేస్తున్నారు. ముందు జీఈలో చేశారు, రాక్వెల్లో. ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. మా పిల్లలు, నాకు 2 మగ పిల్లలు. పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరు కూడా యుఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. సింగపూర్లో ఇంటర్మీడియట్ దాకా చదివారు. తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ యుఎస్లో కార్నిగిబుల్ అని, అది యూపెన్ అని 2 ఐవీ లీగ్ యూనివర్సిటీ ఉన్నాయి, దాంట్లో చేశారు. గూగుల్లో వర్క్ చేశాడు పెద్ద బాబు. తర్వాత సింగపూర్ వచ్చేసి తన ఓన్గా కంపెనీ స్టార్ట్ చేశాడు. మ్యారేజ్ అయిపోయింది, ఒక మనవాడు. సో ఇది సింపుల్గా నా పరిచయం. ఇంకా పోతే ఇక్కడి నుంచి ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత నేను ఐసీడబ్ల్యూ పాస్ అయ్యాను. ఐసీడబ్ల్యూ అయింది. నాకు చదువు అంటే కూడా చిన్నప్పటికి చాలా ఇష్టం. సరే తర్వాత చదివాను, పాస్ అయ్యాను. అది తర్వాత వెంటనే మ్యారేజ్ సెటిల్ అయింది. 92లో ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం. 92లో వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు ఎవరితోనూ 2000 దాకా ఎవరితోనూ నాకు సంబంధాలు లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, ఇంత కమ్యూనికేషన్ లేదు. తర్వాత నాకు వెంకటలక్ష్మి, మీకు అందరికీ సిలాబే, అది వెంకటలక్ష్మి, గద్దె వెంకటలక్ష్మి నా ప్రాణమిత్రురాలు. అది ఎప్పుడు నాకు ఒకటే కళ వచ్చేది, నేను రేపల్లో వచ్చినట్టు. అంటే రేపల్లి అనేది ఒక రకమైన జనం నాకు ప్యాషన్, దాన్ని అవ్వటం నాకు అది పిచ్చి. ఆ రేపల్లో వచ్చినట్లు
వెళ్ళిపోయాడు. అయ్యో ప్రతిసారి అలాగే వచ్చేదాన్ని వెళ్ళిపోతుండేది, ఇదే కల వస్తుండేది. చివరికి 2000 నేను ఒక లెటర్ రాసాను దానికి, ఊహించుకున్న అడ్రస్ నాకు తెలియదు కరెక్ట్గా. ఊహించుకున్న లెటర్ రాస్తే అది బండి రెస్పాండ్ అయ్యి నాకు ఫోన్ చేస్తే నా నెంబర్ కాస్త మారిపోయింది. గడిచిపోయింది. చాలా నేను ట్రై చేశాను అందరి కోసం కూడా, అందరు ప్రతిరోజు గుర్తొచ్చేవాళ్ళు ట్రై చేశాను. కానీ చివరికి కస్తూరి రామకృష్ణ నన్ను ట్రేస్ చేసి ఫస్ట్ ఫోన్ చేశాడు నాకు. ఆ తర్వాత నేను తిరుపతి అనేటటువంటి బొమ్మలు కొలు పెట్టాను. చాలా మంది తెలిసే ఉంటుంది, అది యాక్చువల్గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేదానికి. సింగపూర్ తెలుగు టీవీ వాడు దాన్ని యూట్యూబ్లో పెడితే మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తిరుపతికి రెప్లికా చేశారు. అదేంటంటే నా ఇదే కాదు, చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. బొమ్మల కొలువు అనేది నాది ప్యాషన్ అనమాట. దాంట్లో అది వెంకటేశ్వర దగ్గరుండి చేయించుకున్నాడు. దానికి విపరీత ఆదరణ వచ్చింది. నన్ను చూసి గుర్తుపట్టిన బి పద్మ వెంటనే ఫోన్ చేసింది నాకు, నువ్వే మామూలు సౌభాగ్యకృష్ణ కదా నువ్వు అని చెప్పి. తర్వాత బిహెచ్ పద్మావతి, అట్లా 4-5 కాంటాక్ట్లు వస్తే నాకు అనిపించింది ఇదేంటి అందరూ వచ్చారు, మన వాళ్ళందరూ గ్రూప్గా చేస్తే మిగతా అందరూ వస్తారని చెప్పి జనవరి 1వ తారీఖు కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున 2020 రోజున రామకృష్ణ చెప్పి నేను గ్రూప్ స్టార్ట్ చేశాను. చెప్పి మీకు అందరికీ తెలిసిన వాళ్ళ నెంబర్ని కలపని చెప్పాను. రామకృష్ణ అందరినీ కలిపారు, వీళ్ళందరూ కలిపారు అందరినీ. కృష్ణ ఎందుకు గుర్తొస్తాను నాకైతే ఆ ఎగ్జామ్స్ టెన్షన్, ఎందుకు పడ్డాము లేదనుకుంటా, ఎందుకు పడ్డాము టెన్షన్, ఏమి చేయలేదు కదా జరగనుకుంటాను నేను ఇప్పుడు. ఆ టెన్షన్ కానీ, ఆ అల్లర్లు కానీ, టీచర్ అంటే భయము, చక్కగా అందరూ రావడం కాలేజీలకు, అసలు ఆ రోజులు మళ్ళీ రావు. కానీ ఇవాళ నాకు మళ్ళీ అలా వచ్చింది, క్లాస్లో ఇలా కూర్చుంటే అలా వచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయి మా వెంకటేశ్వర వసుంధర అందరూ నాకు ఫ్రెండ్సే, వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ నాకు ఫ్రెండ్సే. పద్మ, వసుంధర, పల్లెచి, జగదీశ్వరి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా స్నేహితులే, అందరూ బాగాను. అందుకని బేబీ కూడా చాలా మన పేరుగా చూస్తున్నాయి వాళ్ళు. నేను యాక్చువల్గా మా అబ్బాయి పెళ్ళికి కూడా చాలా మంది వచ్చారు ఇందులో కదా, అప్పుడు కూడా ఒకసారి జరిగింది. నేను చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను అనుకుంటున్నాను, సరే మన్నించండి. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. జై రేపల్లె. అందరికీ నమస్కారం. నా పేరు డివిఎస్ఆర్ శాస్త్రి. మాది పేటేరు గ్రామం, రేపల్లకి కూతవేటు దూరంలో దాదాపు 3 కిలోమీటర్లు. 82 నుంచి 83 వరకు మరి ఇక్కడ బీకామ్ చదవడం జరిగింది. 1 నుంచి 7 వరకు మా పేటేరు గ్రామంలో, 8, 9, 10 తరగతులు రేపల్ల మున్సిపల్ హై స్కూల్లో మన డిఈ ఓలేటి మధుసూదన్ రావు, డాక్టర్ ఏవి సుబ్బారావు, పద్మశ్రీ వీళ్ళంతా కూడా నాతో పాటు కలిసి చదువుకున్నారు. 10th క్లాస్లో ఉండగానే ఓలేటి మధుసూదన్ రావు నేను పోటీ పడ్డాం. స్కూల్ పీపుల్ లీడర్ SPL అనేవాళ్ళు. అప్పుడు 3 పోటీ చేశాం. మా పేటేరు నుంచి నలుగుర్తి కోటేశ్వరరావు అని చెప్పి ఒక అతను నేను పోటీ చేశాం. ఫస్ట్ అక్కడ పెద్ద బిల్డింగ్ ఉన్నది, గోపాలరావు గారి బిల్డింగ్ అని, దానిలో పెట్టేవాళ్ళు. మనకు అప్పుడు ధర్మారావు గారు అని చెప్పి ప్రిన్సిపాల్ గారు ఉండేవాళ్ళు, ఆయన అడ్మిషన్ ఇచ్చాడు. అప్పటి నుంచి 3 సంవత్సరాలు ఇక్కడే చదివాం. అయితే ఏంటంటే కాలేజీకి ఒక ప్రత్యేకంగా వచ్చేవాడు నేను. మరి మీ అందరూ గుర్తుందో లేదో, మీ అందరూ కూడా బస్సుల్లోనూ ట్రైన్స్లో సైకిల్ మీద వచ్చేవాడు. నేను లోనా TFR లోనా అని బండి ఉండేది, లోనా వేసుకొని వచ్చేవాడిని. 81లో మా ఫాదర్ చనిపోగానే 82లో మా బిజినెస్ పెట్టాను, శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ బిజినెస్ ఫీల్డ్లోనే ఉంటూ వారానికి అందరూ 5 రోజులు వస్తే 6 రోజులు వస్తే నేను 2 రోజులు వచ్చేవాడిని. అసలు కాలేజీకి వచ్చేది గొప్ప. ఆ శారీస్ బిజినెస్ చూసుకుంటూ ఎప్పుడో ఒకసారి వచ్చేవాడిని, అది బండి వేసుకొని వచ్చేవాడిని. అందరూ కూడా ఒక వింతగా చూసేవాడు నన్ను. లెక్చరర్స్ కూడా ఆ రోజున సైకిల్ మీద వచ్చేవాడు. ఆ విధంగా చిన్నతనం లగ్జరీగా లైఫ్ అంతా సాగిపోయింది. వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్ చనిపోతే ఇమ్మీడియట్గా నన్ను సర్పంచ్ చేశారు. చివరి దాకా ఎలక్షన్ జరపకుండా నేనే సర్పంచ్గా కూడా చేయడం. ఆ విధంగా రాజకీయాల్లో 88 నుంచి, అంటే నా వయసు 24 సంవత్సరాలు, నేను 64లో పుట్టా. 24 సంవత్సరాలు 88లో నేను వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో అనేక రకాలైన పదవులు, పార్టీల్లో పనిచేస్తూ ఈ రోజు వరకు
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. మొన్నటి వరకు కూడా ఎంతో రాయల్టీగా ఎంతో హోందాగా జరిగినటువంటి లైఫ్ మరి ఎల్లకాలం ఒకే విధంగా ఉండదనేటువంటి దానికి నా లైఫ్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పటివరకు చాలా జాలీగా జరిగినటువంటి జీవితం అంతా కూడా వృద్ధాప్యం, వయసు మీనబద్ధం కానివ్వండి, కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, అవన్నీ తోడైనప్పుడు కృంగిపోక తప్పదు. మరి నాకు కూడా ఈ మధ్య స్ట్రోక్ వచ్చి 3 స్టంట్లు వేయడం జరిగింది. తర్వాత నాకు ఇలా చూసే అవకాశం మీ అందరూ కల్పించడం వల్ల నేను తప్పని పరిస్థితిలో ఈ రోజున ఆరోగ్యం బాగోకపోయినా సహకరించకపోయినా మనందరి ఫ్రెండ్స్ అందరినీ చూడాలి, మన యొక్క మనోభావాలు ఒకరికొకరు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేశాను. అదేవిధంగా మరి మనకి విద్య నేర్పిన గురువులు ప్రశాంతపతి గారి మరి ఎంతో వారు వృద్ధాప్యంతో ఉన్నప్పటికీ కూడా మనందరి మీద అభిమానంతో ఇచ్చేసేందుకు వారికి మరి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మరి మన కార్యక్రమానికి ఆహ్వానించే వెంటనే ఇచ్చేటటువంటి నాగార్జున గారికి, తర్వాత మన డాక్టర్ ఏవి సుబ్బారావు గారికి, అందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా మనందరం కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కాకపోయినా కనీసం 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనం ఇదే విధంగా మళ్ళా ఇదే కాలేజీలో గెట్ టుగెదర్ పార్టీ మనందరం కూడా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. లాస్ట్ వరకు అందరూ ఉండాలి. అదృష్టవంతులు పరీక్షించుకోండి వాళ్ళ. వెరీ లక్కీ స్టూడెంట్ బిట్వీన్ us. సార్ మాస్టర్ ఓకే సార్. ఓకే చిన్నాం సార్. ఒకసారి మేడం అందరూ చూస్తామండి. ఓకే రెడీ లుక్ హియర్. ఓకే స్మైల్. ఫ్రంట్ వైపు ఉన్నవాళ్ళు. ఓకే రైట్ 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 రెడీ స్మైల్. ఓకే చెప్పండి. వెయిట్ 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 లేకపోతే నవ్వుతున్నారు సార్. ఓకే రెడీ. ఓకే స్మైల్ స్మైల్. కొల్లారిపోద్దు. రెడీ. డౌన్ చేయండి సార్. తర్వాత పెడుతుంది నేను చెప్పినప్పుడు 1 2 3 ఇంట్రడక్షన్ ఎవరైనా రెడీ అవ్వండి. ఫ్రీగా ఉండండి. క్లోజ్. ఓకే రెడీ సార్. ఓకే స్మైల్ సార్. సార్ చిన్న సార్ రమణ గారు. ఓకే రెడీ. 1 మోర్ సార్ స్మైల్. ఓకే సార్ కొంచెం చేస్తారా? ఓకే రెడీ సార్. కొంచెం రమణ గారు కొంచెం అటెండ్ చేస్తాను. మీరు బాగా లైక్ చేస్తారు సార్. వెయిట్ వెయిట్ వెయిట్.
వినలేవుగా కనిపించని వినలేవో కదలి రోగలే నిన్నలేని అందమేదో నిదురలేచెనిందుకో నిదురలేచెనిందుకో పసిడియంచుపై పసిడియంచుపై పయనించే అరుణకాంతి శోకగానే పరవశించనే నిన్నలేని అందమేదో నిదురలేచెనిందుకో నిదురలేచెనిందుకో ఎంతమంది నన్ను గుర్తుపెట్టారు? నేనైతే చాలా తక్కువ మంది గుర్తుపెట్టాను. 40 years తర్వాత గుర్తుపెట్టుకుంటే చాలా కష్టమైపోయింది. లేడీస్ అందరూ బాగున్నారు కానీ జెంట్స్ అందరూ చాలా క్లాస్లో ఫస్ట్ మ్యారేజ్ అయింది నాదే. తర్వాత 3 months కాలేజ్కి వచ్చాను. సో నేను మా హస్బెండ్ కెమికల్ ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాను, వెదర్ టెక్నాలజీ చేశాను. ఆ తర్వాత మేము దాన్ని పోస్ట్ చేసేసాక మేము పిల్లల చదువు కోసం విజయవాడలో 30 years ఉన్నాము. 30 years తర్వాత మా పిల్లలు పెళ్ళిళ్ళకి 2 అమ్మాయిలు నాకు. 2 అమ్మాయిలకి నేను ఏదో చదివేప్పుడు కూడా అనుకోలేదు, చదువుతాము కెరీర్ అనుకోలేదు. ఎవరో నా కోసం బాగా చదువుతూ ఉంటుంటారనే ఉద్దేశంతో ఉండేదాన్ని. స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని, స్పోర్ట్స్ బాగా ఉండేదాన్ని. కొంచెం చిన్న ఎలక్షన్స్, కాలేజ్ ఎలక్షన్స్లో కూడా ఇంకే పక్కన లేకపోతే కాన్వాసింగ్ అట్లా లేకుండా ఉండేదాన్ని. సో 2 అమ్మాయిలకి మంచి భవిష్యత్తు ఇచ్చామని అనుకుంటున్నాను. హౌస్ వైఫ్గా ఉన్నాను. హౌస్ వైఫ్గా ఉంటే వాళ్ళకి మంచి విజయవాడ ఉండేవాళ్ళం. పిల్లలిద్దరూ యూఎస్లో ఉంటారు. 2 అమ్మాయిలే. నేను ఇందాక ఎవరు అంటారు 2 అమ్మాయిలా అని. సో అమ్మాయిలకి ప్రస్తుతం చాలా, అమ్మాయిల పేరెంట్స్కి చాలా డిమాండ్ ఉంది. పేరెంట్స్ అందరూ ఏం చెయ్యాలి నా లైఫ్ మాది. సో మేము 33 years తర్వాత మైనేని వారిపాలెం మా అత్తగారి ఊరు, అక్కడికి వచ్చాము. వింటేజ్ హౌస్, గార్డెన్, మొక్కలు, ఆర్గానిక్ ఫుడ్, రిచ్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్తో చాలా ప్రశాంతంగా నేచర్తో దగ్గరగా బతుకుతున్నాము. సో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. సో 6 months వేసాలతో అట్లా ఉంటుంది. 2 అమ్మాయిలు బాగా సెట్ అయిపోయారు అక్కడ. అల్లుడు కూడా అబ్బాయిలు లేరు అని లేదు, కొడుకులు లాంటి వాళ్ళే దొరికారు. చూసి గుర్తుపెట్టి ముందుకెళ్ళి వెనక్కి వచ్చారు. ఆయన వచ్చినట్టు లేదు కదా, వచ్చారా? గుర్తుపెట్టి నన్ను వచ్చి వెనక్కి వచ్చి చూశారు. చూసి మీరు కదా అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత రమణ మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా మాకు వచ్చాడు. అక్కడ ఒకసారి చూశాను. హనుమాన్ బాబు తను 2 times కలిశాను. గౌసప్పుడు బాగా గుర్తున్నారు. తను బిఏ అయినా కూడా ఎప్పుడు చూసినా మా క్లాస్ ఉంటుంది. క్లాస్ కాదు కదా, కానీ ఎప్పుడు వచ్చినా ఎక్కడే కానీ నా యాక్టివ్ మైండ్ ఏదో చేయాలి అని తప్పుతుండేదాన్ని. అయితే ఈక్విటీ ట్రేడింగ్స్ చేస్తాం 30 years నుంచి. సో ఇంకా మా ఊళ్ళో ఉంటా, నేచర్తో దగ్గరగా ఉంటుంది. నా లైఫ్ స్టైల్ అని. నేను బీకామ్ ఇక్కడే చదివాను. అక్కడ హైదరాబాద్లో వెంకటేశ్వర హ్యాచరీస్లో చేశాను. సర్వీస్ మొత్తం అందులోనే చేశాను. అందులో చేస్తుండగానే మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తాను. కాలేజీలో ఉండగానే అంటే బీకామ్ సెకండ్ ఇయర్లో ఉండగా వచ్చి హరిశ్చంద్ర
ఉంది. యమధర్మరాజు నేను, సావిత్రి వచ్చేసి అది ఈ ఫోటో దిగుతున్నప్పుడే మాస్టర్ ప్రసాదపతి గారు అన్నారు, యమధర్మరాజు సావిత్రికి వచ్చి ఫోటో దిగటం ఏంద్రా ఈ విశ్వకర్త ముఖాలు అల 4 3 గునుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాళము దప్పిన తప్పుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాళము దప్పిన తప్పుగాక సకల లోకాల ధర్మశాసనము నమను చేసి విధివ్రాయు ఆయువు చల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసికొని పోవుచుండు యముండ అబలా నా పేరు శ్రీనివాస్. ఫస్ట్ నుంచి 7th క్లాస్ చదివాను. 8th నుంచి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ చదివాను. డిగ్రీ వచ్చి మన అనగానే మౌంటర్ కాలేజ్ చదివాను. ఆఫ్టర్ దట్ నేను గ్యాస్ కంపెనీలో పనిచేశాను. నన్ను అందరూ గ్యాస్ ఏజెన్సీ అంటారు, నన్ను వీటినే మాట్లాడాలి అకౌంట్స్ రాసాను అనమాట. ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 6 years చేశాను యాజ్ అకౌంట్స్. తర్వాత చెక్నాడ్ సిమెంట్స్ అని సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. యాజ్ ఏజీఎంగా రిటైర్ అయిపోయాను. మాకు ఒక బాబు ఉన్నాడు, వాడికి మ్యారేజ్ అయిపోయింది. మా డాక్టర్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏదో ఇక్కడ చెప్పాము, మంచి లైఫ్ దొరికింది నాకు. హైదరాబాద్ తర్వాత ఒక 2 houses కొన్నాను, వెల్ సెటిల్డ్. అంటే రిచ్ కాదు, ప్రాబ్లం లేదు. తర్వాత మా కొలీగ్ నా బెంచ్మెంట్ నాగార్జున కోసం 2-3 సార్లు క్యాంపెయిన్కి వెళ్ళాను నేను. వాడు మనకి మినిస్టర్ అవ్వడం కూడా మా అందరికి అదృష్టము. నా పక్కన నాకు మంచి అదృష్టమైనది. అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే. నా పేరు పద్మశ్రీ. 1 to 5th సిరుపాలలో చదువుకోవడం జరిగింది. 7th 8th రామారావు స్కూల్లో చదివాను ఓల్డ్ టౌన్లో. 8th 9th 10th మున్సిపల్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఇంకా ఇంటర్ డిగ్రీ చదవడం జరిగింది. ఆఫ్టర్ నేను హిందీ ప్రైవేట్ మండలిలో ప్రైవేట్ దాకా చదవడం జరిగింది. ఆ తర్వాత నేను హిందీ పండిట్ ట్రైనింగ్ తెనాల్లో చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది. మా వారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మేము హైదరాబాద్లో కృష్ణాలో సెటిల్ అయ్యాము. నేను తర్వాత అక్కడే నాకు 2 బాబులు. నేను అక్కడే స్కూల్లో టీచర్గా 10th క్లాస్ హిందీ సోషల్ 2 కూడా చదవడం జరుగుతుంది. నేను హిందీ ఎంఏ చేస్తాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిందీ సోషల్ హిస్టరీ ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో నుంచి చేయడం జరిగింది. నేను మా పిల్లలు కూడా నేనే 10th క్లాస్ టీచర్ని. మా పిల్లలు 2 కూడా గోల్డ్ మెడలిస్ట్. తర్వాత ఇంటర్ ఇంజనీరింగ్లో కూడా 3 సీట్లు రావడం జరిగింది. కానీ పెద్ద బాబుని ఉద్యోగం తీసుకెళ్ళిపోవడం జరిగింది. చిన్న బాబు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కోడలు కూడా డాక్టర్. నాకు 2 మనవాళ్ళు. అప్పుడే రీసెంట్గా 1 month సెకండ్ మనవాళ్ళకి. ఇప్పుడు నేను స్ట్రీమ్ వర్కింగ్ సోషల్ సర్వీస్గా స్కూల్లో ఇంకా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఇక్కడికి రావాలని చెప్పి మా ఓన్ బ్రదరు మ్యారేజ్, ఆ అబ్బాయి మ్యారేజ్ ఉంది నాకు తమిళనాడులో. కానీ నేను రిజర్వేషన్ ఇచ్చేసుకొని పిహెచ్ పద్మావతి యొక్క హెల్ప్తో ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మ్యారేజ్ వెళ్ళలేదు. నేను అందరినీ కలుసుకోవాలని చెప్పి థ్యాంక్ యూ. మీ అందరినీ చూస్తున్నాను. 1 to 7th పార్క్ స్కూల్లో మన కృష్ణమోహన్ తర్వాత సౌభాగ్యలక్ష్మి వీళ్ళందరితో చదువుకున్నాను. తర్వాత 8th to 10th భగవాన్ సత్యసాయి హై స్కూల్లో చదువుకున్నాను. నెక్స్ట్ ఇంటర్ ఇక్కడ చదువుకున్నాను. బైపీసీ
నెక్స్ట్ మీకు బైపీసీ తీసుకుని మీకు ఎంపీసీ తీసుకుని తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు ఆడ చూసుకోవడం, తర్వాత ఎంఏ చేసాం, చదువు ఉద్యోగాలు ఓకే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే గృహిణిగా ఇంటి బాధ్యతలన్నీ నిర్వర్తించాం. పిల్లలు పెళ్లి అయిపోయి మనవరాలన్నీ అయిపోయినాయి. హాయిగా ఇంకా తీర్థయాత్రలన్నీ కూడా చేసే మొత్తం దేశం మొత్తం దిగొచ్చాను. ఇంకా రావుతో మనం ఇలా అందరితో సరదాగా గడపడం, ఏదైనా చేయాలంటే ఇట్లాంటి చిన్న కార్యక్రమాల్లో ఉంటూ ఉంటాం. ఇంకా అంతే. మనసునే మరపించు గానం, మనసునే మరపించు, పులకించని మరి పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశలమించు, మనసునే మరపించు గానం, మనసునే మరపించు, రాగమందను రాగమొలికి రక్తి నొసగును గానం, రాగమందను రాగమొలికి రక్తి నొసగును గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి కూర్చును గానం, జీవమొసగును గానం, మరి చింతదిరని ప్రాకును, కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియో, జోరబలపే కురియో, మది దోచుకొమ్మని తెలుపు, పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశలనించు, మనసునే మరపించు. అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. మనసు అమృతమే చిందురా, అమ్మ
8th 9th 10th సక్సెస్ఫుల్ చదువుకున్నా. ఇంటర్ ఇక్కడ జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చి ఇక్కడ చదువుతూ ఆపేశారు. నాకు 2 అమ్మాయిలు, ఇద్దరిని నాలో ఉన్న టాలెంట్ని ఉపయోగించుకుని బాగా చదివించుకుని ఆల్రౌండర్స్ అంటారు. అలానే మ్యారేజ్ కూడా అయిపోయింది, 2 వెల్ సెటిల్డ్. నేను కూడా హ్యాపీగా ఉన్నా, మా లైఫ్ మాది హ్యాపీగా. రేపల్ అనేది అందరికీ ఒక తీయటి అనుభూతిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగాము. మన పద్మావతి టాకీస్, మన లక్ష్మీ టాకీస్, మన ఆంజనేయ స్వామి టెంపుల్, మన సిఎస్ఆర్ దాంట్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవారు. ఐఐసిటీలో నేను పనిచేసేదాన్ని టెక్నికల్ అసిస్టెంట్గా. ఇంకా మా అబ్బాయి, నాకు ఒకడే అబ్బాయి యూఎస్లో చదివాడు, గూగుల్లో పనిచేస్తాడు. అమ్మాయి ఏమో అమ్మాయిలో చేస్తుంది. నాకు ఒక మనవాడు 6 ఏళ్ళ వాడు ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యాడు. గవర్నమెంట్ జాబ్ స్పాన్సర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ జాబ్ మెడికల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యుఎస్ఎఫ్ కంపెనీలో మేనేజర్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఈ 3 పోస్టులు చేస్తున్నాను ప్రస్తుతానికి. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అబ్బాయి వచ్చేసరికి కెనడాలో ఉంటున్నాడు. ఆయన యాక్చువల్గా వచ్చున్నాడు, ఇప్పుడు ఆయన వన్డే వెళ్తున్నాడు. అయినా కూడా ఇక్కడికి రావాలని పట్టుదలతో రావడం జరిగింది. అందరినీ కలవాలి, మిత్రులందరినీ కలిసి చాలా సంవత్సరాలు అయిందని చెప్పి. పాప వచ్చేసరికి మా అతనే ఉంది, ఇప్పుడు ఆమె కూడా జాబ్ చేస్తుంది. మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ 3 మెంబర్స్ కూడా మా కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. అందుకని నాకు ఇది చాలా బోర్ కొడుతుంది సార్. ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడే చదివాను నేను. కాకపోతే 6th 7th నేను పరిపూర్ణ స్కూల్లో చదివాను. 8th నుంచి వేరే చోట చదివాను. తర్వాత ఇంటర్నెట్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడే చదివాను నేను. తర్వాత 93లో మ్యారేజ్ అయింది. అది కూడా నాకు మనకి సీనియర్గా ఇక్కడ పిఎండి శర్మ అని అందరికి తెలిసి ఉంటుంది. తనతో మ్యారేజ్ అయింది నాకు. తర్వాత అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మేము. తర్వాత బాబు నాకు కూడా అడ్వకేట్. సరే త్వరలో మ్యారేజ్ చేయబోతున్నాం. మీరందరూ కూడా రావాలి తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు నంబూరి భాస్కర్. మేము ఇసుకల్లో ఉంటాము. ఇసుకల్ నుంచి వచ్చాము. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇసుకల్లోనే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. అక్కడ చదివిన తర్వాత హై స్కూల్ సత్సాయి హై స్కూల్ కొంతమంది తెలిసిన ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ. తర్వాత నేను 85లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు, జాబ్ ఎప్పుడే రాలేదు. మళ్ళీ లక్కీగా శివప్రసాద్ మాత్రమే మనకి ఫైనల్ ఇయర్లో ఉండగానే జాబ్ చేసుకున్నాడు. ఇంక తర్వాత ఇంకిద్దరు శివనాథులు వాళ్ళకి కూడా వచ్చింది, ఇందిరా వాళ్ళకి కూడా. ఇంకా అలా చదువుతూ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్లో హైర్ అయిపోయింది. తర్వాత తెలుగులో హైర్ అయిపోయింది. తర్వాత హిందీ హైర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ గ్రేడ్ నేర్చుకున్నాను. అలా నేర్చుకుని వెళ్ళిపోతున్నాం అంతే. తర్వాత ఇంకా ఎల్ఐసిలో 80 days టెంపరీ అసిస్టెంట్గా చేశాను, ఎల్ఐసి ఆఫీస్. ఆ తర్వాత బిఎడ్ చేద్దామని చెప్పి అనుకుంటే అందరూ, అప్పట్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడూ ఉంది, అప్పుడే చేస్తున్నాను. ప్రస్తుతం సెక్షన్ ఆఫీసర్గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్లో చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను అఫీషియల్గా. మళ్ళీ మన ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకుని ప్రస్తుతం అదే ఆఫీస్లో కంటిన్యూ చేస్తాను. నాకు 2 అమ్మాయిలు, 2 గ్రాడ్యుయేషన్. ఒకళ్ళు గ్రాడ్యుయేషన్ చెప్పింది ఢిల్లీలో గుడ్గాంలో జాబ్ చేస్తున్నాడు. ఇంకో అమ్మాయి ఫైనల్ సెమిస్టర్లో ఉంది. మా వైఫ్ ఎల్ఐసీలో చేస్తుంది ఢిల్లీలోనే, డబుల్ఏగా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పి హైదరాబాద్ వచ్చేద్దామని అంటుంటే ట్రాన్స్ఫర్ వస్తే రమణాని. ఇంకా మా ఫ్రెండ్ గౌరవ పరమేశ్వరరావు ఉన్నాడు, అతను బిఏ నాతో పాటు క్లాస్ ఫస్ట్ నుంచి చదివాడు. మనం బీకామ్ బిఏ. ఎప్పుడు వచ్చినా వాళ్ళిద్దరు మాత్రం కలుస్తారు. నాకు మిగతా వీళ్ళందరూ కూడా అప్పట్లో మనం చదివినప్పుడే కోరికలే మనకు గుర్తుంటాయి. ఇప్పుడు ఫోటో చూసినా కానీ అప్పుడు ఇప్పుడంతా చాలా మంది అందరూ మాట్లాడారు. కానీ చాలా సంతోషం, అప్పటి కాలేజ్ ఫీలింగ్సే వస్తున్నాయి. మనం మాట్లాడుకునే మాటలు అలా ఉన్నాయని అన్నీ గుర్తొస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ డిగ్రీ 3 సంవత్సరాలు ఇందులో చదివాను. 86లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా వారు
హెచ్సిలో చేసేవాళ్ళు. నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు మ్యారేజెస్ అయిపోయింది. ఇప్పుడు బాగానే సెటిల్ అయ్యాం హైదరాబాద్. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నిదయమున్నా కలుగు జయాలు నిదయమున్నా తొలగు భయాలు నిరతము మాకు నిరగ నిలచి జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా జయమునీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. థ్యాంక్ యూ. నేను డిగ్రీ అయిపోయాక డిగ్రీ అయ్యాక హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఒక 2-3 ప్రైవేట్ కంపెనీస్లో చెప్పి తర్వాత ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్లో వర్క్ చేశాను. ఆ బ్యాంక్ క్లోజ్ అయ్యాక వర్ధమాన్ కోఆపరేటివ్ బ్యాంక్లో వర్క్ చేశాను. దానిలో 58 ఇయర్స్ రిటైర్మెంట్. నేను 58 ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోయాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నేను 10th ఫస్ట్ ఇయర్ హై స్కూల్, తర్వాత ఇంటర్ డిగ్రీ ఇక్కడ చేయాలి కాలేజీ. ఇవన్నీ మనకి ఒకప్పుడు మధుర స్మృతులు అయినప్పటికీ కానీ ఇప్పుడు ఈరోజు ఇవాళ ఇలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే రోజు తిరిగి వచ్చినంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా జరుపుకునే రోజు మరి మర్చిపోని రోజుగా మిగులుతుందని అనుకుంటున్నాను. మనం చాలా అదృష్టవంతులు ఇలా జరుపుకునే అవకాశం వచ్చినందుకు. నాకు ఇద్దరు అబ్బాయిలు, 2 టెక్సాస్లో సెటిల్ అయ్యారు. థ్యాంక్ యూ. ఈ కమిటీ మెంబర్స్ వచ్చిన అందరికీ నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను 7th క్లాస్ వరకు చోడైపాలెంలో చదివాను. 8th, 9th, 10th క్యాపిటల్ హై స్కూల్ మైనేనియాపాలెంలో చదివాను. ఇంటర్ డిగ్రీ రేపల్లో చదివాను. 92లో డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో మా ఫాదర్ పోయినప్పుడు లక్ష్మీ వాళ్ళ ఫాదరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసామన్నమాట. ఇసుకపల్లి లేడీస్ హాస్టల్లో